ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. ఓం ఓం కాంతమ్మ ఓంకారి కాంతమ్మ. అమ్మ కాంతమ్మ తల్లి గురించి అద్భుతమైన విషయాలను తెలుసుకోబోతున్నాము. మొదటిసారిగా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. ప్రతి ఒక్కరూ భక్తి బంధువులు కండి అమ్మ ఒడిని చేరుకోండి. ప్రక్కనున్న బెల్ సింబల్ని నొక్కండి. మొదలు పెట్టుకుందామా? ఈ భూమిపై మనుషుల రూపాన జన్మించి మనలోనే ఒకరుగా పిచ్చివాళ్ళలా ప్రవర్తించుచు ఎందులో ఏముందో చెప్తున్నారు అంటే సామాన్యము కాదంటున్నాను అన్నారు. అప్పుడు వారిరువురూ కూడా, నీవు అంత నమ్మకంగా చెప్తున్నావు కదా, ఒకరోజు పోయి వస్తే పోలే, ఎంతో దూరము కాదు, గంట జర్నీ, పెద్ద పని కాదు అని ముగ్గురు మిత్రులు ఒకరోజు డేగపూడిలోని కాంతమ్మ తల్లి వద్దకు వచ్చి దర్శనము చేసుకున్నారు. బాలయ్య శెట్టిని చూస్తూనే, అమ్మ నువ్వు ఒక ఊరిలోనే అడుక్కోయ్యా అన్నారు. ఆ మాటతో మిత్రులు ముగ్గురు అమ్మ సామాన్యులు కాదని నిర్ణయించుకున్నారు. 6 వేరుశెనగ ముద్దలను అమ్మ చేతికి అందించినారు. అమ్మ ఆ ముద్దలను తను తీసుకొని 4 దిక్కులకు 4 ముద్దలు విసిరివేసి తన ప్రక్కనున్న కుక్క పిల్లకు 2 ముద్దలు వేసినారు. ప్యాకెట్లో ఉన్న 4 వేరుశెనగ ముద్దలను కూడా అమ్మ చేతికి ఇస్తే నీలపాలు చేస్తుందని ఆ ముద్దల్ని వారి వద్దనే జేబులో పెట్టుకుని, అమ్మ మేము వెళ్ళి వస్తాము అన్నారు వీరు ముగ్గురు. కాంతమ్మ తల్లి సకల కళా తపస్వి అయిన అమృత ముగ్ధమయి అయిన అమ్మ సన్నిధి, అమ్మ సన్నని చిరుమందహాసముతో వారితో, నాయనా ఆ 4 ముద్దలు కూడా ఇచ్చి వెళ్ళండి అన్నారు. వారికి ఏమీ అర్థము కాలేదు. అమ్మ మాట సున్నితముగా అరటిపండు వలిచి తినిపించినట్లుగా ఉన్నా కూడా వీరి ముగ్గురు మిత్రులకు దేహము రోమాంచితమైనది. తన దేహము పైనున్న రోమాలు నిక్కుపుడుచుకున్నవి. ముందుకు నడవవలసిన వారు 1 అడుగు వెనుకకు వేసి నిశ్చేష్టులైనారు. అమ్మ పిచ్చమ్మ, పిచ్చి కాంతమ్మ అంటున్నారు కానీ అమ్మ మాత్రము దేవతా స్వరూపము, ఆ మహంకాళి అవతారము, కన్యకాపరమేశ్వరి స్వరూపము అని ముగ్గురు అమ్మ కాళ్లకు దండం పెట్టుకుని ఆ మిగిలిన 4 ముద్దలు అమ్మ చేతుల్లో పెట్టినారు. కోటేశ్వరరావు తన మనసులో అమ్మను మన ఇంటికి తీసుకుపోతే బావుండు అని మనసులో అనుకునుచున్నాడు. కాంతమ్మ తల్లి, కారు తీసుకురాయ్యా పోదాము అన్నారు. వెంటనే వారి మనస్సులోని మాటను గమనించిన అమ్మను చూస్తే ఉంటే వారి ఒళ్ళు పులకరించిపోయినది. అంటే పొదలకూరు నుండి ట్యాక్సీ పిలిపించి అమ్మను తీసుకుని వచ్చారు కోటప్రకాశ్రావు గారు. కోటప్రకాశ్రావు గారి ఇంటిలోనే ఉన్నందున అచ్చటనే షామియానాలు వేయించినారు, భజనలు ప్రారంభించినారు. గూడూరు వాసులు ఎంతోమంది, కోటేశ్వరరావు గారి ఇంటి చుట్టుపక్కల వారు, కోటేశ్వరరావు బంధువులు వచ్చి కాంతమ్మ తల్లి దర్శనం చేసుకుని ఆ ఒక్కరోజులోనే గూడూరులోని పలు ప్రాంతాలకు కాంతమ్మ తల్లి గురించి తెలిసిపోయింది. కావున భక్తులు, ప్రజలు అందరూ దర్శించి ఆ తల్లి దీవెనలు పొందారు. అమ్మ కోటేశ్వరరావు గారి ఇంటిలోనే 2-3 రోజులు ఉండిపోయినారు. 2వ రోజు కోటేశ్వరరావు ఇంటిలో అమ్మ ఉండగా అక్కడకు సొల్లేటి బాలయ్య శెట్టి వచ్చినారు. వీరి వయస్సు 40 సంవత్సరాలు. వీరికి వెన్నుపూసలో నడుము దగ్గర ఒక పూస తొలగి అనేక విధముల బాధించుచుండినది. వీరు మద్రాసు సూర్య హాస్పిటల్ నందు పరీక్షలు చేయించినారు. ఆపరేషన్ చేసి సరిచేసేందుకు 2 లక్షలు ఖర్చు అవుతుందని ఆ హాస్పిటల్ వారు చెప్పారు. ఆపరేషన్ చేసిన తర్వాత 3 సంవత్సరములు మాత్రమే బాలయ్య గారు బతుకుతారని, కానీ తరువాత అతని ప్రాణానికి గ్యారంటీ ఇవ్వలేమని చెప్పారు. దీని గురించి గ్యారంటీ లేని వైద్యం ఎందుకని కోయంబత్తూరు నందు మంచి డాక్టర్ ఉన్నారని తన స్నేహితుడు చెప్పినాడని అక్కడికి వెళ్ళారు. అక్కడ 1,50,000 అడిగినారు. ఆలోచన చంచలముతో అక్కడ కూడా గ్యారంటీ లేదని గ్రహించి ఏమి చేయునది లేక గూడూరు వచ్చినారు బాలయ్య శెట్టి గారు.
ఆ సమయమున కాంతమ్మ తల్లి అచ్చటనున్నదని తెలిసి అక్కడ కోటేశ్వరరావు గారి ఇంటికి వచ్చారు బాలయ్య గారు. అమ్మను దర్శనం చేసుకున్నారు. భజన జరుగుతుంది. ఆ భజన కార్యక్రమంలో కూర్చున్నారు. తను కూడా సాయినామాన్ని చెప్తాము కొద్దిసేపు అని. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి, ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి, ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి, ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి అంటూ తన మనసారా పెద్దగా గొంతెత్తి భక్తులకు తాను చెప్తూ వాళ్ళ చేత పలికిస్తున్నారు బాలయ్య గారు. భక్తులు సాయినామాన్ని భక్తిగా పరవశించి పాడుతున్నారు. కాంతమ్మ తల్లి శివాలెత్తిన దానిలా ఒరేయ్ పోరా పో అవతలకి లంజా కొడక పోరా రే అంటూ పెద్ద బూతులు, మరలా పెద్ద బూతు. అమ్మ తిడుతూ ఉంది. బాలయ్య అమ్మ తిడుతుందని గ్రహించినా కూడా తన కులము వారు, మిత్రులు, ఆడవారు ఎంతోమంది ముందు తిడుతున్నా కూడా భజన ఆపకుండా చేస్తున్నాడు కాంతమ్మ తల్లిపై. కాంతమ్మ తల్లి అమ్మ పైకి లేచినది. గుంబము దగ్గర సన్నని 4 మూరల కర్ర ఒకటి తీసుకొని గబగబా బాలయ్య శెట్టి గారి వద్దకు వచ్చి చెయ్యి చాపరా అనినది. 4 వేసినది అరచేతిపై. బాగలేని బాలయ్యను దెబ్బలతో కాంతమ్మ తల్లి బాగు చేస్తుందనే ఆలోచన అక్కడున్న వారిలో ఎవరిలో కలగలేదు. పైగా తప్పు చేసిన పిల్లాడిని స్కూల్లో మాస్టర్ కొట్టినట్లు కొట్టినది కాంతమ్మ తల్లి. ఆ సన్నివేశము అలా కొద్ది నిమిషములు ఆగి తన చేతిలోని కర్రను సుబ్బారెడ్డి స్వామికి ఇచ్చి కొట్టమనింది. అమ్మ మాటను తప్పించుకునే ధైర్యము ఎవరికుంటుంది? తన అమ్మ మాట తప్పడానికి లేదు. సుబ్బారెడ్డి స్వామి కర్ర తీసుకున్నాడు. బాలయ్యను వంగమని బాలయ్యను ముందుకు వంగిన తల భాగమునందు నిలబడి వీపు మీద ఒకేసారి కర్రతో 2 బాదులు బాదినాడు. అమ్మా అని అరచినాడు బాలయ్య. మళ్ళా కొట్టరా అన్నారు అమ్మ. ఓం ఓం కాంతమ్మ ఓంకారి కాంతమ్మ నీ మహిమలు ఎనలేనివమ్మా, నీ మహిమలు ఎనలేనివమ్మా. ఓం ఓం కాంతమ్మ ఓంకారి కాంతమ్మ.